హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను పప్పులో ఆకుకూర వేసి వండుతున్నానండి. అదేంటంటే గోంగూర అనమాట. గోంగూర మనకి చాలా మంచిదండి హెల్త్‌కి. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి పుల్ల పుల్లగా, టేస్టీగా చాలా బావుంటుంది తినడానికి. అలాగే దీ దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి, మనం ఇలా పప్పులో వేసుకోవచ్చు. ఉట్నే గోంగూర రొయ్యలు ఆ విధంగా కూడా వండుకోవచ్చనమాట. గోంగూరతో చాలా రకాలుగా చేసుకోవచ్చు. నేనైతే పప్పులో వేసి వండుతున్నానండి. ఇదిగోండి నేను సారపప్పు అంటారు కదా! రెడ్ కలర్‌లో ఉంటదండి ఇది. ఆ పప్పు తీసుకున్నాను. మసూర్ దాల్ అంటారు. ఒక కప్పు తీసుకున్నానండి. దాన్ని 2 సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇది త్వరగానే ఉడికిపోతుంది కాబట్టి నానబెట్టవసరం లేదు. ఇదిగోండి ఫ్రెష్ గోంగూర ఒక కట్ట తీసుకున్నాననమాట. శుభ్రం చేసేసి పక్కన పెట్టుకోండి. పప్పుని 2 సార్లు కడిగేసుకున్న తర్వాత 3 పచ్చిమిర్చిని వేసుకోండి. అలాగే ఒక స్పూను పసుపు వేసుకోండి. ఒక స్పూను కారం వేసుకోండి. పప్పు గోంగూర చాలా బావుంటదండి. మీరెప్పుడైనా ట్రై చేశారా? ఈ ప్రాసెస్‌లో చేశారా? వేరే ప్రాసెసా? నాకు కామెంట్ పెట్టండి. నేనైతే ఈ విధంగా చేస్తాను. అయితే పప్పులో గోంగూర వేస్తే ఉడకదేమో అని డౌట్ పడక్కర్లేదండి. చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఈ విధంగా డైరెక్ట్‌గానే పెట్టేసుకోవచ్చు. పప్పు క్వాంటిటీని బట్టి మీరు ఈ గోంగూర అనేది వేసుకోండి. మరి గోంగూర ఎక్కువైతే మరి పుల్లగా అయిపోద్ది కదా! అందువల్ల పప్పుని బట్టి వేసుకోండి గోంగూరని. అలాగే మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టుకొని 3 విజిల్స్ వేయించండి సరిపోతుంది. ఇదిగోండి ప్రెషర్ తగ్గిన తర్వాత విజిల్ తీసి మీకు పప్పు చూపిస్తున్నాను చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయిందో. గోంగూర వేసిన పప్పు మాత్రం చాలా మెత్తగానే ఉడికిందండి. ఉడకకుండా ఏమీ లేదు. దీన్ని బాగా మెదిపేసుకోండి. వాటర్ తక్కువగా ఉన్నప్పుడు ఇలా మెదుపుతున్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని మెదుపుకోవచ్చు. అలాగే ఒక ఉల్లిపాయని ఈ విధంగా పచ్చిది కట్ చేసుకొని వేసుకోండి. అలాగే తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి బాగా మెదిపేసుకోవాలి. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో పప్పు. ఇప్పుడు దీన్ని మనం తాలింపు వేసుకోవాలి. పోపు సామాన్లు ఇవ్వండి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఎండుమిర్చి తీసుకున్నాను. చిన్న కడాయి స్టవ్ మీద పెట్టుకొని నూనె వేసుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోండి ఫస్టు. ఈ 2 చిటపటలాడిన తర్వాత వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోండి. పోపు అంతా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పుని అందులో వేసేసి ఒక 2 నిమిషాల పాటు మరగనివ్వాలన్నమాట. వాటర్ వేసాం కదా! పప్పు గట్టిగా ఉండాలంటే కాసేపు మరగనివ్వాలి. లేదు కొంచెం జారుగా, పలచగా ఉండాలంటే ఒక 2 నిమిషాల నుంచి ఆపేసుకోవచ్చండి. కన్సిస్టెన్సీని బట్టి మీరు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చనమాట. పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయిందండి. నా ప్రాసెస్ కనుక నచ్చితే తప్పకుండా ఒక లైక్ మాత్రం ఇవ్వండి. పప్పు గోంగూర అయితే సూపర్ టేస్ట్ వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఓకే అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.